హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికైతే అనుకున్నట్టు ఇక జడ్జి గారు అయితే అనామికకి 15 రోజులు జైలు శిక్ష వేస్తారు. ఇక అనామిక అప్పుని కళ్యాణ్ని బాధ పెట్టినందుకు ఇక వాళ్ళ వైపు నుంచి పరువు నష్టం కింద అప్పుకి ₹1,00,000 అలాగే కళ్యాణ్ కుటుంబానికి ₹2,00,000 జరిమానా విధించి ఇక కళ్యాణ్కి ఒకటే మాట చెప్తారు, మీరు డైవర్స్ తీసుకోవాలి అనుకుంటే ఫ్యామిలీ కోర్టులో ఇక మీరు అప్లై చేయొచ్చు అని చెప్పి ఇక సెలవు తీసుకుంటారు జడ్జి గారు. ఇక అంతే, కళ్యాణ్ అలాగే అప్పు ఇక అందరికీ కూడా నిర్దోషుల్లాగా ఇక నిరూపించడం అయితే జరిగిపోతుంది. ఇక మహిళా మండలి సభ్యురాలు కూడా వచ్చి ఇక అనామికకి, నువ్వు అసలు ఆడదానివేనా, నీ మూలంగా మేము అనవసరంగా ఇంత మంచి కుటుంబాన్ని నిందించామని ఇక చాలా బాధపడుతూ రాజ్కి సారీ చెప్పి మరీ వెళ్ళిపోతారు. ఇక అక్కడే ఉన్న ఇక ప్రకాశం అయితే, అమ్మ కావ్య, ఇంత డబ్బు ఇంత హోదా ఉంది, అయినా కూడా ఆ అనామిక చేసిన నిర్వాకానికి ఇక కుటుంబం అంతా కూడా వచ్చి కోర్టులో కూర్చున్నాం, కానీ ఏ రకంగా బయటపడతామా అని చెప్పి నా మనసు ఒకటే సతమతం అయిపోతుంటే చివరాఖరికి ఇంత పెద్ద కొండంత సాక్ష్యాన్ని తీసుకొని వచ్చి మమ్మల్ని అందరి ముందు గౌరవంగా తల ఎత్తుకునేలాగా చేశావమ్మా అని చెప్పి కన్నీరుతో ఇక మాట్లాడతారు ఇక ప్రకాశం అయితే. ఇక అక్కడి నుంచి అందరూ కూడా చాలా సంతోషంగా ఇంటికైతే బయలుదేరుతారు. రాజ్ ఎప్పుడు కూడా కావ్య విషయంలో మనసులో అంతరాత్మ అయితే బయటకు వస్తూ ఉంటుంది కదా, ఇక అదేవిధంగా అంతరాత్మ అయితే తెగ తొందర పెడుతూ ఉంటుంది. కళావతికి ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తావురా, కళావతి నువ్వు ఎప్పుడు కలుస్తారు, నన్ను ఎన్ని రోజులు రా ఈ రకంగా పస్తులతో పడుకోబెడతావని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇదిగో నేను ఎప్పటికైనా కళావతిని ప్రేమించాలని ఫిక్స్ అయ్యాను. ఇక ఇప్పుడు వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేస్తే ఏముంటుందిరా మజా, నేను కళావతిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమని ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే నా మనసులో నిండా ప్రేమతో మునిగిపోయిన రోజు కళావతి దగ్గరికి వెళ్ళి నా ప్రేమ విషయం బయట పెడతాను, అప్పటి వరకు ప్రేమలోనే ఆస్వాదిస్తూ ఉంటాను అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు రాజ్ అయితే. ఇక ఇక్కడ చూసినట్లయితే కళ్యాణ్కి చాలా బాధ అనిపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, పట్టుమని 4 నెలలు కూడా కాలేదు. ఈ 4 నెలల్లోనే ఎన్నో మార్పులు, ఎన్నో అవకతవకలు. ఇక మొత్తానికి కోర్టు మెట్లెక్కాను, పోలీస్ స్టేషన్ మెట్లెక్కాను, చివరాఖరికి అనుకున్న లెక్క ప్రకారమే ఇక విడాకులు కూడా అయిపోతాయి. అసలు అనామిక నా జీవితంలోకి డబ్బు కోసం వచ్చిందా, నా కవిత్వాలంటే ఇష్టమని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది అని చెప్పి మనసు చాలా ముక్కలైపోతుంది కళ్యాణ్కైతే. ఇక వెంటనే కబోర్డ్లో ఉన్న పెళ్లి ఆల్బమ్ని తీసి చూస్తాడు. అన్ని చోట్ల అనామిక మొహం చూసి అసహించుకుంటాడు. ఇక ఈ అనామిక ఆల్బమ్ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇది చూసినప్పుడల్లా అనామిక చేసిన ద్రోహం, మోసమే నాకు కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి మనస్తాపానికి గురయ్యి ఇక వెళ్ళిపోయి ఆల్బమ్ అయితే ఇక తగలపెట్టేస్తాడు కళ్యాణ్. ఇక ఇంతలో కావ్య అయితే అటువైపుగా వెళ్తూ, కవిగారు అని చెప్పి చూసేసరికి ఇక ఫోటో ఆల్బమ్ అయితే తగలపడిపోతూ ఉంటుంది. ఇక కావ్య పరుగున వెళ్ళి, ఏంటి కవిగారు ఏం చేశారు మీరు, మీ మనసులో ఉన్న బాధ నాకు అర్థమైంది, కానీ మీరు చేసేది కరెక్ట్ కాదు కవిగారు అనగానే, వదిన నా మంట, నా గుండెల్లో ఉన్న మంట వదిన, ఇవి ఫోటోల రూపంలోనే మీకు తెలుస్తున్నట్టుంది, కానీ నా మనసులో ఎంత బాధ ఉందో ఈ అగ్నికే తెలుసు. అందుకే నా మనసులో ఉన్న ప్రేమని, ఇక నేను మోసపోయిన ప్రేమని ఈ అగ్నిగుండంలో వేసి తగలపెట్టేస్తున్నాను వదిన అని చెప్పి ఇక తనకి అనువుగా ఉన్న కవిత్వం భాషలో చెప్తూ కృంగిపోతూ మాట్లాడతారు కళ్యాణ్ అయితే. కవిగారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అయినా ఆ అనామిక మిమ్మల్ని మోసం చేసింది, అలాగే మీ ప్రేమని అవమానం చేసింది. అదంతా కూడా ఇక ఈరోజు నిరూపణ అయిపోయింది. మీరు ఇక సురక్షితంగా మీ మనసుని తేలిక చేసుకొని కొత్త జీవితానికి పునాదులు వేయండి. నిజానికి ఈ ఆల్బమ్ కాదు, రేపు కోర్టులో మనిషే కనిపిస్తుంది, అప్పుడైనా మీరు ఇక
ఇలానే స్టాండర్డ్గా ఉండి ఒక నిర్ణయం తీసుకోండి. ఇలా కృంగిపోవద్దు. ఎప్పుడు కూడా అన్ని రోజులు ఈ రకంగా ఉండవు. మంచి రోజులు కూడా వస్తాయి. మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి మీ ముందుకే వస్తుంది. మనస్ఫూర్తిగా మీరు అలాగే మీకు త్వరలోనే దగ్గర కాబోయే అమ్మాయి ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. ఇక అనామిక మీ జీవితంలోంచి వెళ్ళిపోతే మీకు కొత్త రోజులే వస్తాయి కవిగారు. మీరు ఇలా డీలా పడిపోకూడదు. నా మాట వినండి అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయిన కళ్యాణ్ని ఓదార్చి మరీ రూమ్లోకి తెస్తుంది కావ్య. ఇక ఇంతలో అందరూ కూడా హాల్లో నుంచొని ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి వెంటనే కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి అనగానే ఏమైంది కావ్య అని చెప్పి అడుగుతుంది ఇక ధాన్యలక్ష్మి. ఇక వెంటనే అది చిన్నత్తయ్య అనగానే ఉండొదిన నేనే చెప్తాను. అమ్మా, ఆ అనామిక నేను ఇద్దరం కలిసి ఉన్న ఫొటోసు ఇక అన్నీ కూడా నాకు చాలా బాధను పెడుతున్నాయి. అందుకే ఆ ఆల్బమ్ తీసి తగలపెట్టేశాను. నా జీవితంలోంచి ఆ అమ్మాయి వెళ్ళిపోతేనే నాకు చాలా సుఖంగా ఉంటుంది అని చెప్పి బాధతో అంటాడు. వెంటనే ఇక ధాన్యలక్ష్మి వెళ్ళి చూస్తుంది. ఈ లోపలే బూడిదైపోతాయి ఫోటోలన్నీ కూడా. ఇక వెంటనే ఇక ఇంట్లో అందరూ బాధపడతారు. ఇందిరాదేవి, సీతారామయ్య, అపర్ణ, సుభాష్ అందరూ కూడా ఇక కళ్యాణ్ పరిస్థితి చూసి చాలా బాధతో, నాన్న ఎందుకు నాన్న నీకంత ఆవేశం? ఇప్పుడు నిజంగా అనామిక చెడ్డదని మనందరికీ తెలిసిపోయింది. మొన్నటి వరకు మంచి ముసుగులో ఉంటూనే ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి అందరం కూడా ఏం ఆలోచించాలో అర్థం కాలేని పరిస్థితి. ఇప్పుడు తన గురించి, తన నిజస్వరూపం గురించి మొత్తం తెలిసిపోయింది. ఇంకా తన గురించి ఎందుకు బాధపడాలి? ఖచ్చితంగా 2-3 నెలల్లో నీకు అనామికకి పూర్తిగా డైవర్స్ అయిపోతాయి. అప్పుడు నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి అపర్ణ కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని కళ్యాణ్ని చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే ధాన్యలక్ష్మి అయితే, ఒరే కళ్యాణ్, ఇప్పుడు నిజానికి నా మనసు చాలా భారం అయిపోయిందిరా. కోర్టు చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ నీకేమవుతుందా అని చెప్పి నేను చాలా బాధపడ్డాను. చివరాఖరికి దేవుడు నిన్ను రక్షించినట్టు ఏదో రకంగా బయటపడ్డావు. కానీ ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే ఇంకా ఏమైపోతావా అని చెప్పి బాధగా ఉంది అని చెప్పి ఇక చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. ఇక వెంటనే రాజు అయితే, కళ్యాణ్, నువ్వు ఇంట్లో ఉంటే ఇలాగే ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. కాబట్టి నాతో పాటు ఆఫీస్కి రా. ఇక ఆఫీస్కి వస్తే నీకున్న ఆలోచనలు, నీకు ఉన్న ఇక అనేక రకమైన ఆలోచనలన్నీ కూడా పోయి ఇక పీస్ఫుల్గా మైండ్ అయితే ఫ్రెష్గా ఉంటుంది. పద నాతో పాటు ఆఫీస్కి అని చెప్పి రాజ్ అంటాడు. ఇక సుభాష్ అయితే, కరెక్ట్గా చెప్పావు రాజ్, కళ్యాణ్ని నీతో పాటు ఆఫీస్కి తీసుకెళ్ళు అని చెప్పి అనడంతో ఇక మొత్తానికైతే రాజ్, కళ్యాణ్ ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్తారు. ప్రతి పనిని ఇక రాజ్ మీద ఫోకస్ పెట్టి కళ్యాణ్ అయితే బాగానే నేర్చుకుంటూ ఉంటాడు. ఒకవైపు వర్క్ నేర్చుకుంటూ, ఒకవైపు అనామిక ఆలోచనల నుంచి బయటపడటం మొదలు పెడతాడు. ఇక మొత్తానికైతే ఒక 15 రోజులు గడిచిపోతుంది ఫాస్ట్గానే. ఇక అనామిక అయితే జైలు జీవితం అనుభవించి ఇంటికి రావటం జరుగుతుంది. ఇక రగిలిపోతూ, పగతో రగిలిపోతూ ఇక ఇంటికి రావడంతోనే దెయ్యం పట్టిన దానిలాగా ఇక పెద్దగా అరవడం స్టార్ట్ చేస్తుంది. ఇక ఆ కుటుంబాన్ని నేను ఊరికినే వదలను. ఆ కుటుంబం సర్వనాశనం అయిపోయే వరకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. నన్ను జైలుకు పంపించిన ఆ కావ్యని అస్సలు విడిచిపెట్టను అని చెప్పి ఇక రెచ్చిపోతూ ఉంటుంది అనామిక. ఇక వెంటనే, ఆగు బేబీ ఆగు, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు? ఇప్పటికే నువ్వు అనుకున్న ప్లాన్ మొత్తం కూడా అట్రపులాప్ అయ్యి చివరాఖరికి నువ్వే జైలు జీవితం అనుభవించి వస్తున్నావు. కాబట్టి ఎక్కువ ఆవేశపడకుండా ఇక మనం ఆలోచనలోకి అడుగు పెట్టాలి. అప్పుడే మనం అనుకున్నది నెరవేరుతుంది అని చెప్పి అనగానే, అవును డాడ్, మీరు చెప్పింది నిజమే. కానీ అంతా బాగానే వర్కౌట్ అయ్యింది. చివరాఖరికి నా మాటలు అందరూ నమ్మేశారు. చివరికి ఇక ఆ కళ్యాణ్ వచ్చి నా కాలు పట్టుకునే క్షణంలో మొత్తం మారిపోయింది డాడ్. అది మంచిదానిలాగా ఇంటికి వచ్చి నాకు మంచిగా 4 మాటలు చెప్తుంటే, ఏంటబ్బా, ఇక అప్పుతో కళ్యాణ్కి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కావ్య, నేను అత్తగారింటికి నుంచి పుట్టింటికి వచ్చేసాను కదా, ఈవిడ గారికి ఎందుకు ఇంత ఆరాటం అని చెప్పి అనుకున్నాను. కానీ నాకు అర్థం కాంది,
ఇక దొంగచాటుగా చెట్టు చాటు నుండి మొత్తం రికార్డ్ చేస్తుందని ఊహించలేకపోయాను అనగానే, మరి ఏమనుకున్నావు బేబీ, ఇప్పుడు అంతా కూడా ఇదే నడుస్తుంది. మనం అనుకుంటే ఒకటి, వేరేది దేవుడు తలుస్తాడంటారు. అది నీ విషయంలో జరిగింది. కాబట్టి ప్రశాంతంగా మనసుని పీస్ఫుల్గా ఉంచుకో, తర్వాత మనం చెయ్యాల్సింది చేస్తాం అని చెప్పి ఇక అంటూ ఉంటారు. లేదు డాడ్, ప్రశాంతంగా నేను ఎందుకు ఉంటాను, అస్సలు ఉండను. 15 రోజులు నరక యాతన పడ్డాను. జైలు జీవితం గడపడం అంటే ఎంత ఘోరంగా ఉంటుందో నేను అనుభవించినాకే నాకు తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా నేను పగకి పగ తీర్చుకుంటాను, వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చేస్తాను అని చెప్పి ఇక వాగ్దానాలైతే పలుకుతూ ఉంటుంది అనామిక. ఇక లాయర్కి ఫోన్ చేయి డాడ్, ఖచ్చితంగా లాయర్తో నేను కళ్యాణ్కి నోటీస్ పంపించాలి. నాకు నన్ను విడాకులు ఇవ్వాలంటే పెద్ద విషయం కాదనుకుంటున్నాడు ఆ కళ్యాణ్. కానీ విడాకులు ఇవ్వాలి అంటే తన ఆస్తి మొత్తం కూడా నాకు రాయాలి అన్న సంగతి ఆ కళ్యాణ్కి తెలియట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ కోర్టులో నేను పెళ్లి చేసుకున్న భార్యని కాబట్టి ఆస్తి మొత్తం కూడా నా పేరు మీద రాస్తేనే డైవర్స్ ఇస్తాను. లేదంటే తిన్నగా తీసుకొని వెళ్ళి నన్ను ఇంట్లో పెట్టుకొని పువ్వులా చూసుకుంటూ కాపురం చెయ్యాలి. ఈ రకంగా కండిషన్స్ పెడతాను. ఆ కండిషన్స్కి ఒప్పుకుంటే నాకు రెండిట్లో ఏదైనా ఓకే. ఇదంతా కూడా ఇంటికి తీసుకెళ్ళినా ఓకే, ఇంటికి తీసుకెళ్లకుండా నాకు ఆస్తి రాసినా ఓకే. కానీ ఈ రెండు ఏదో ఒకటైతే జరుగుతుంది కదా డాడ్. ఆ తర్వాత మాత్రం ఆ కావ్య కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక్కడైతే ఇటు చూస్తే అప్పుని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే, ఏంటి నీ కూతురు తప్పు చేసింది కాబట్టి మొహాలు మాడిపోయినట్టున్నాయి, కోర్టులో ఖచ్చితంగా బాగా చీవాట్లు పెట్టినట్టున్నారే వదిన అని చెప్పి చాలా కించపరుస్తూ అప్పుని మాట్లాడితే కనకం అయితే గట్టిగానే కోటింగ్ ఇస్తుంది. మీరు నిజంగా మనిషి పుట్టారా లేదంటే జంతువులకు పుట్టారా అని అర్థం అవట్లేదు. మీకంటే ఆ జంతువులే నయం, కనీసం బ్రతుకున్నప్పుడు పీక్కొని తింటాయి, చచ్చిపోయినాక పీక్కొని తింటాయి. కానీ మీరు బ్రతుకున్న మనుషుల్నే పీక్కొని తింటున్నారు. చిచ్చి, అసలు మీరు ఎలాంటి మనుషులు? మీరందరూ కూడా ఒక బాధ జరిగిన కుటుంబాన్ని ఇంకాస్త బాధను రెచ్చగొట్టి బయటికి లాగి వాళ్ళ పరువు మొత్తం పోతే మీకు ప్రశాంతంగా ఉంటుంది. కానీ దేవుడు ఈరోజు మా వైపు ఉన్నాడు కాబట్టి ఆ అనామికనే భర్త మీద దొంగ కేసు పెట్టినట్టు ప్రూవ్ అయ్యింది. అప్పు ఏ తప్పు చేయలేదని ఆ జడ్జి గారే అందరి ముందు తీర్పు చెప్పారు. మహిళా మండలి సభ్యులందరూ నా కూతుర్ని మెచ్చుకున్నారు. ఇంకేం కావాలి? వెళ్ళి ఈ విషయాలు 10 కొంపలకి చాటుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి అని చెప్పి వెళ్ళిపోతుంది కనకమైతే. వెంటనే, అదేంటోదినా, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే ఇంకొకటి జరిగిందా? అవునదినా, ఈ అప్పు మంచిది కాదు అన్నది నువ్వే కదా చెప్పావు అనగానే, నోరు ముయ్యి వదినా, నువ్వే కదా అప్పుకి టీవీలో బాగా ట్రోల్ చేస్తున్నారని చెప్పావు అనగానే, అవునదినా, ట్రోల్ చేస్తారు కానీ అన్నీ నిజాలు అనుకోలేం కదా. ఆ అప్పు ఎప్పుడు చూసినా చాలా పౌరుషంగా ఉండే పిల్ల. పోనీలే, ఏదైతేనే అప్పు తప్పు చేయలేదు. ఇప్పుడు మనం ఎవరింటికి వెళ్ళి వంట చేసుకోవడం బెటర్ అని చెప్పి ఇద్దరు కూడా డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోతారు. ఇక్కడ ఇలా ఉంటే అప్పుని ఇంట్లో అయితే కనకం, ఇదిగో అప్పు, ఈ రోజు నుంచి నీకు నేను చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ కళ్యాణ్ విషయంలో జోక్యం చేసుకోకూడదు. కళ్యాణ్ ఒంటరిగా ఉన్నాడు పాపం. అనామికని వదిలేసి చాలా బాధపడుతున్నాడు. ఈ అన్ని విషయాల్లోనూ నేను వెళ్ళి ఓదార్చాలి నా ఫ్రెండు అని చెప్పి నువ్వు ఏ మాట అయినా అనుకుంటూ బయటకు వెళ్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఇదిగో నా సంగతి నీకు బాగా తెలుసు కదా. మర్యాదగా ఇంట్లో ఉంటూనే నాకు చేదోడు వాదోడుగా ఉండు. పోలీస్ ఎగ్జామ్స్ ఏవో రాసావు కాబట్టి ఆ రిజల్ట్ వచ్చినాక ఖచ్చితంగా పోలీస్ ట్రైనింగ్కి వెళ్దువు. కానీ అప్పటి వరకు నువ్వు కాలు బయట పెడితే కాలు ఇరక్కొడతాను అని చెప్పి కనకం అయితే తన కూతురు గురించి చాలా మంచి నిర్ణయం అయితే తీసుకుంటుంది. కళ్యాణ్ చాలా బాగా డెవలప్ అవుతాడు ఆఫీస్ వర్క్లో. రాజ్ అయితే, ఒరే కళ్యాణ్, ఇన్నాళ్ళు కవిత్వాలే నాకు వచ్చు, నాకు ఆఫీస్ వర్క్ అంటే ఇష్టం ఉండదని చెప్పేవాడివి. ఇప్పుడు ఇంత సీరియస్గా బోర్డ్ మీటింగ్లో కూడా నువ్వు అటెండ్ అయ్యి అక్కడ చెప్పే మాటలు అన్నీ కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అలాగే రుద్ర కంపెనీ అయితే
నీ మాటలకు చూసి ఇక మీ తమ్ముడు గారు చాలా మంచి బిజినెస్ మ్యాన్ అవుతారని నిన్ను చాలా ఎంకరేజ్గా కూడా మాట్లాడారా అనగానే ఇక వెంటనే మనసులో నవ్వుకుంటాడు కళ్యాణ్ అయితే. ఇంతలో ఇక ఫోన్ అయితే వస్తుంది ధాన్యలక్ష్మి దగ్గర నుంచి. కళ్యాణ్ అయితే లిఫ్ట్ చేసి ఏంటి మమ్మీ అనగానే, ఒరే కళ్యాణ్, ఆ అనామిక నీకు నోటీసులు పంపించిందిరా, డైవర్స్ గురించి ఇక అప్లై చేశాం కదా, దానికి సంబంధించిన సామాన్ అనుకుంటా, ఖచ్చితంగా ఇక కోర్టుకి వెళ్ళాలనుకుంటా అనగానే వెంటనే సరే అయితే ఇదంతా కూడా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిందే కదమ్మా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, విడాకుల గురించి ఫ్యామిలీ కోర్ట్ నుంచి ఇక పంపించింది కాబట్టి మనం కూడా దానికి తగ్గ నోటీస్ని లాయర్తో మాట్లాడించి పంపిద్దాం, నువ్వేమి టెన్షన్ పడమాకు అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక చెప్తాడు. ఇక రాజ్కి విషయం చెప్పగానే రాజ్ అయితే ఇక మనం అనుకున్నదే కదరా కళ్యాణ్, ఖచ్చితంగా 2 నెలల్లో నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనామిక నుంచి డైవర్స్ ఇప్పించే బాధ్యత నాది, నువ్వు మాత్రం సంతోషంగా హ్యాపీగా ఉండరాలరా, అదే నేను ఎప్పుడు కోరుకునేది అని చెప్పి ఇక ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇంటికైతే వచ్చేస్తారు. ఇక వీళ్ళ లాయర్తో మాట్లాడితే వీళ్ళ లాయర్ గారు కూడా ఇక వెంటనే కూడా పలానా తారీఖులో మనం ఇక కోర్టుకైతే వెళ్ళాలి కళ్యాణ్ గారు అని చెప్పేసరికి కళ్యాణ్ అలాగే ఇక కావ్య, రాజ్ ముగ్గురు బయలుదేరుతారు. ఇక ఇందిరాదేవి, సీతారామయ్య, అపర్ణ అందరూ కూడా ఖచ్చితంగా కళ్యాణ్కి ఆ అనామిక ద్వారా డైవర్స్ తీసుకొని తన మనసుకి నచ్చిన అమ్మాయితో పెళ్లి చెయ్యాలి అనగానే, వద్దమ్మమ్మ, వద్దు నానమ్మ, పెళ్ళి అంటేనే విరక్తి భావం కలుగుతుంది, నాకంటూ ఇలానే జీవితాంతం గడిపేస్తాను, నాకు జీవితంలో ఇక పెళ్లి మీద నమ్మకం పోయింది అని చెప్పి కళ్యాణ్ అయితే చాలా నిరక్షితగా మాట్లాడతాడు. ఇక ధాన్యలక్ష్మి ఏడ్చుకుంటూ, ఏంట్రా కళ్యాణ్, ఏంటి ఆ అనామిక నిన్ను మోసం చేసింది, అలాంటి మోసగారి నుంచి విడిపోయిన తర్వాత నీకు తగ్గ అమ్మాయి నీకోసం ఎక్కడో పుట్టే ఉంటుంది, అలా మాట్లాడద్దు నాన్న అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇక ధాన్యలక్ష్మి కూడా రాబోతుంటే, వద్దు పిన్ని, ఇప్పుడు ఇది ఫ్యామిలీ కోర్ట్, మీరు ఎవ్వరూ అవసరం లేదు, కళ్యాణ్కి డైవర్స్ గురించి కళ్యాణ్ ద్వారా ఇక లాయర్ గారు అయితే మాట్లాడతారు, ఇంకా కావాల్సి వస్తే అప్పుడు మీరు ఫైనల్లో వద్దురు కానీ ఇప్పుడు వద్దు, నేను కావ్య అలాగే ఇక కళ్యాణ్ వెళ్తాం అని చెప్పి ముగ్గురు వెళ్తారు. ఇటు నుండి చూస్తే అనామిక ఫ్యామిలీ వెళ్తారు. ఇక కోర్టులో అయితే ఫ్యామిలీ కోర్టులో మొట్టమొదటిసారిగా ఇక డైవర్స్ గురించి అప్లై చేసుకుంటారు కాబట్టి ఇక అన్నీ కూడా మాట్లాడతారు అక్కడ ఉన్న జడ్జి గారు. ఇక ఇటువైపుగా అటువైపుగా అందరి విషయాలు పరిశీలించి మొత్తానికైతే ఇక చీటింగ్ కేసు పెట్టినట్టు, తనని హింసించినట్టు, ఇక అక్రమ సంబంధం అంటగట్టినట్టు ఇవన్నీ కూడా ఫేక్ అని ఇక జడ్జి గారు ఒక రిపోర్ట్లో ఫ్యామిలీ కోర్టుకి ఇక పంపించడం అయితే జరుగుతుంది. అది చూసుకొని ఇక అనామిక విషయంలో చాలా తప్పులున్నాయని ఫ్యామిలీ కోర్టు అర్థం చేసుకుంటుంది. ఇక వెంటనే, ఏమ్మా అనామిక, నువ్వు చేసిందంతా కూడా చాలా తప్పు, 15 రోజులు ఆల్రెడీ జైల్లో ఉండొచ్చావు, నీ మనసులో ఇక ఇలాంటి కుట్రపూరితమైన ఆలోచనలన్నీ కూడా ఇక పక్కన పెట్టేశావా, లేదంటే ఇంకా నీ భర్త మీద ఇంకా ఈ రకంగానే కక్ష సాధింపుగా మనసు ఉందా అనగానే, లేదు సార్, నిజానికి నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఆ తప్పు చేయడం వల్ల 15 రోజులు శిక్ష కూడా పడ్డాను, కానీ నేను నా భర్తతో విడిపోవాలనుకోవట్లేదు, నా భర్త నాకు కావాలి, నా జీవితం నాకు కావాలి, నన్ను నా భర్త అత్తగారింటికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి చాలా మారిపోయినట్టుగా చాలా మెల్లగా మాట్లాడుతుంది అనామిక. ఇక వెంటనే కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు. ఇక వెంటనే, వద్దు సార్, నాకు విడాకులు ఇప్పించండి, ఈ అనామికతో నేను కాపురం చేయలేను, నా జీవితంలో నేను ఎప్పుడు ఏమి చేయకూడదు అనుకున్నానో అవే జరిగినాయి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది, అలాగే కోర్టులో కూడా ఇక మొన్న అందరి ముందు తన మోసం అంతా బయటపడిపోయింది, తను నన్ను పెళ్లి చేసుకుంది కేవలం డబ్బు కోసమే, ఆ డబ్బు కోసం తను ఇంతటికి దిగజారింది, ఇక ఆ డబ్బు కోసమే రేపు పొద్దున్న మా ఇంటికి వచ్చి ఏదైనా అఘాయిత్యం చేస్తుందని నేను గట్టిగా భావిస్తున్నాను, కాబట్టి నాకు డైవర్స్ అయితే ఇక ఇప్పించండి అని చెప్పి కోర్టులో కోరుకుంటాడు కళ్యాణ్ అయితే. ఇక వెంటనే మొత్తం అబ్జర్వ్ చేసి, ఇదిగో మిస్టర్ కళ్యాణ్ దుగ్గిరాల, మీరు చాలా కోటీశ్వర్లు అనుకుంటా అనగానే వెంటనే అక్కడ ఉన్న లాయర్ ఇక అనామిక వైపు లాయర్ అయితే, అవును మేడం, అన్నీ కూడా మీకు సబ్మిట్ చేశాను, వాళ్ళకి లెక్కలేనంత ఆస్తి ఉంది, పెద్ద గోల్డ్ సంబంధించిన కంపెనీలే ఉన్నాయి, వాళ్ళు ఈ సొసైటీలోనే పేరు ప్రఖ్యాతులు ఉన్న
వాళ్ళు అని చెప్పి మొత్తం చెప్పేసరికి ఇక ఇదేంటి మొత్తం ఆస్తుల గురించి అన్నిటికి సంబంధించినవి చెప్తున్నారని ఆశ్చర్యపోతారు రాజ్ అలాగే కళ్యాణ్. ఇక వెంటనే కావ్య ఆలోచనలో పడుతుంది. ఒక్కొక్కసారిగా అమ్మ అనామిక, నీ భర్త నీకు విడాకులు ఇస్తానంటున్నాడు, తను నీతో కాపురం చేయనంటున్నాడు. ఇష్టం లేని భర్తతో ఎన్నాలని నువ్వు ఉంటావు? తనకి నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది. నమ్మకం కలిగించాలి అంటే నువ్వు ఏదైనా ఆయనకి నమ్మేలాగా ప్రూవ్ చేయగలగాలి అనగానే, నేను ఏ రకంగా ప్రూవ్ చేయగలను? ఖచ్చితంగా నా మనసులో ప్రేమ ఉంది. ఆ ప్రేమని చూపించాలి అంటే తనతో కలిసి ఉంటేనే కదా నేను ఉండగలను. లేదంటే ఏ రకంగా నేను విడిపోలేను కదా. ఒకవేళ నేను ఒక చోట ఆయన ఒక చోట ఉంటే నా ప్రేమని ఎలా నేను చూపించగలుగుతాను అనగానే ఇక ఫ్యామిలీ కోర్టులో చెప్తారు. అదేమీ కాదు అనామిక, నువ్వు అలాగే నీ భర్త ఇద్దరూ కలిసే ఉండాలి. కలిసి కాపురం చేయకపోయినా ఇద్దరూ కలిసి ఉంటూ ఇద్దరి అభిరుచులు ఒకరికొకరు కరెక్ట్గా ఇక నిజంగా మనస్ఫూర్తిగా పంచుకోవాలి. అయినా కూడా కళ్యాణ్ నీ మీద ప్రేమ లేదు అంటే విడాకులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే విడాకులు ఇవ్వడం అనేది అదొక సర్వసాధారణమైన విషయం కాదు. ఖచ్చితంగా తన వైపు నుంచి ఏదో ఒక పెద్ద లోపం చూపించాలి. ఆ లోపం ఏంటంటే నువ్వు తనని మోసం చేశావు, మోసం చేసే పెళ్లి చేసుకున్నావు. కాబట్టి విడాకులు కళ్యాణ్కి నచ్చినట్లయితే ఖచ్చితంగా సెలక్షన్ అవుతాయి. కానీ నీ విషయం గురించి కూడా ఆలోచన చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇక నీకు ఒకవేళ కళ్యాణ్ డైవర్స్ ఇస్తే మరి నీ జీవితాంతం నువ్వు ఒంటరిగా ఉండబోతున్నావు. కాబట్టి నీకు కావాల్సింది ఏంటో కోరితే దానికి తగ్గ కళ్యాణ్ ద్వారా నీకు ఇప్పిస్తాం అని చెప్పి అనగానే ఇక వెంటనే అనామిక, అమ్మయ్య, నేను ఏదైతే అడుగుతారని ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నానో అదే అడిగారు అని చెప్పి వెంటనే కూడా జడ్జి గారు, నిజానికి ఆయనకి అంత డబ్బు ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిజానికి నేను ప్రేమించినప్పుడు ఇక కళ్యాణ్ ఒక కవిత్వంతో ఇక నేను ఇష్టపడ్డాను తప్పించి ఇక ఆయన డబ్బు చూసి కాదు. నేను ఆ కేసులో కోపంతో కళ్యాణ్ మీద ఇక అప్పు మీద ఉన్న కోపంతో నా నోటికి వచ్చినట్టు నేను ఏదో మాట్లాడాను తప్పించి నిజానికి ఆస్తి కోసం అంతస్తు కోసం కాదు. కానీ నాకు అలాగే కళ్యాణ్కి 3 నెలలు టైం ఉంది కాబట్టి నేను మారానని నా భర్తకి ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నన్ను మా అత్తగారింటికి పంపించండి. ఇక నేను అక్కడ ఉంటూ ఆయన మనసుని గెలుచుకుంటాను. దయచేసి ఈ ఒక్క విషయం చెయ్యండి అని చెప్పి ఇక శిరస్సు వంచి ఇక నమస్కారం పెడుతూ ఉంటుంది. ఇక వెంటనే కళ్యాణ్, మీ ఆవిడ మీతో పాటు కలిసి ఉండడానికి ఇష్టపడుతుంది, మీరేమంటారు అనగానే, లేదు, నాకు అస్సలకి కలిసి ఉండాలని లేదు. తను కుటుంబానికి వచ్చింది అంటే ఖచ్చితంగా నాలో ఉన్న మృగం బయటకు వస్తాడు. తన మీద నాకు పూర్తిగా ఒపీనియన్ మారిపోయింది. నేను చాలా సాఫ్ట్గా ఎంతో మంచిగా ఇప్పుడిప్పుడే పై లెవెల్కి వస్తున్నాను. తన గనక మళ్ళా నా లైఫ్లోకి వస్తే నేను పూర్తిగా ఏ రకంగానో అయిపోతాను. ఇక నేను ఈ రకంగా ఉండలేను అని చెప్పి ఇక బాధతో, లేదు మేడం, నేను అనామికని మా ఇంటికి తీసుకొని వెళ్ళను అని చెప్పి గట్టిగా చెప్పేస్తాడు కళ్యాణ్. అయితే సరే, అయితే మీ ఆవిడకి మీ వైపు నుంచి మరి మీరు ఎంతో కొంత తనకి భరణంగా ఇవ్వాల్సి వస్తుంది, మరి మీరు రెడీగా పెట్టుకోండి అయితే అనగానే వెంటనే రాజ్ అయితే, చెప్పండి మేడం, మా తమ్ముడు విషయంలో మా తమ్ముడికి అలాగే అనామికకి డైవర్స్ విషయంలో తనకి ఏది కావాలో అది ఇప్పించేసి డైవర్స్ అయితే ఇప్పించండి అని చెప్పి రాజ్ అడుగుతాడు. ఇక వెంటనే ఇక అనామిక, ఆ రకంగా అడగాలనే కదా ఎంత ప్లాన్ వేసింది అని చెప్పి వెంటనే కూడా, మేడం, నేను జీవితాంతం ఇలాగే ఒంటరిగా జీవించాలంటే ఖచ్చితంగా మీకు తెలియంది కాదు. ఈ ప్రపంచంలో ఎంత ఘోరంగా ఎన్ని హత్యలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఒక ఆడది, ఒంటరి ఆడది అదే ఇంట్లో ఉంటే ఎంతమంది కళ్ళు ఆ ఆడదాని మీద ఉంటాయి? నాకంటూ సెక్యూరిటీ, నాకంటూ ఇక ఎటువైపు నుంచి ఏ ఆపద వచ్చినా 4 మనుషులు అండగా ఉండాలంటే ఈ రోజుల్లో డబ్బే ప్రాధాన్యత. కాబట్టి కళ్యాణ్ నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళనంటున్నాడు, నాతో కాపురం చేయనంటున్నాడు. కాబట్టి నేను ఖచ్చితంగా తన ఆస్తిని కోరుకుంటున్నాను. తన ఆస్తిని నా పేరు మీద రాస్తే తను అనుకున్నట్టు డైవర్స్ ఇచ్చేస్తాను. మరి ఆస్తిని రాస్తారేమో అడగండి అని చెప్పి అనగానే ఇక దెబ్బకి షాక్ అయిపోతారు ఇక రాజ్, కావ్య, కళ్యాణ్. వెంటనే కూడా, ఏంటి ఆస్తి మొత్తం రాయాలా?
ఇదేంటి ఆస్తి రాయడమేంటి అని చెప్పి ఇక కళ్యాణ్ అనగానే, అవును మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుని అందరి ముందు ఇక మంగళ వాయిద్యాల మధ్య పెళ్లి చేసుకొని మధ్యలో నన్ను వదిలేస్తానంటున్నావు. అలాంటప్పుడు మరి నీ ఆస్తి నా పేరు మీద రాస్తేనే కదా రేపొద్దున్న నా జీవితాంతం సంతోషంగా బతకడానికి. నేనేమి నీలాగా పెళ్లి చేసుకోను. ఆల్రెడీ ఇక నువ్వైతే ఇక పెళ్లి పనుల్లోనే ఉండుంటావు. ఇక అప్పుతో పెళ్లి చేసుకోవడానికే కదా నన్ను వదిలించుకుంది. అందుకే కేవలం నువ్వు నా దారికి రావాలని నేను ఇదంతా చేశాను. కానీ నువ్వేమో నన్ను వదిలించుకుంటానంటున్నావు. కాబట్టి నాకు ఆస్తే కావాలి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అనామిక. ఇక వెంటనే జడ్జి గారైతే ఈ విషయంలో ఇక మీ ఇష్టంగా మీరు విడాకులు అడుగుతున్నారు, తను మీ ఆస్తి అడుగుతుంది. మీకు నిజంగా ఆమెతో కలిసి ఉండకూడదు అనుకుంటే ఆస్తిని తన పేరు మీద రాసేసి డైవర్స్ ఇవ్వండి, లేదంటే తనని మీతో పాటు మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి జడ్జి గారు అయితే తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇక కావ్య వెంటనే ఆగండి అని చెప్పి కళ్యాణ్ని రాజ్ని పక్కన పెట్టి అనామికని మాతో పాటు మా ఇంటికి తీసుకొని వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి చెప్తుంది. ఇక కావ్య వదిన అనగానే నువ్వు ఊరుకో కళ్యాణ్ అని చెప్పి అనామికని ఇక పుట్టింటి నుంచి దుగ్గిరాల కుటుంబానికి తీసుకొని వస్తుంది కావ్య. ఇక వెంటనే అనుకున్న లెక్క ప్రకారం ఇక కళ్యాణ్ని ఈ కావ్యని నా కక్ష తీరా ఏం చెయ్యాలో బాగా డిసైడ్ అయ్యే వస్తున్నా అని చెప్పి ఇక ఇంటిలోకి అడుగు పెడుతుంది. ఇక అనామికను చూసి కుటుంబంలో అందరూ కూడా చేదరించుకుంటూ ఉంటారు. ఇక వెంటనే కావ్య చెప్తుంది, అమ్మమ్మ కోర్టులో అయితే అనామికని కళ్యాణ్ని కలిసే ఉండమన్నారు. తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా విడిపోవాలనుకుంటే డైవర్స్ ఇస్తామన్నారు అని చెప్పి అనగానే ఇక దానలక్ష్మి అయితే అనామికని అస్సలు పట్టించుకోదు. ఇన్నాళ్ళంతా ఇదిగా ఉండదు. ఇక వెంటనే అనామిక, అత్తయ్య గారు మీరంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. నిజానికి కళ్యాణ్ విషయంలో నేను ఆ రకంగా చేశాను అంటే నాకు మనసులో చాలా పిచ్చిగా అయిపోయి నన్ను కళ్యాణిక పట్టించుకోవట్లేదని, నన్ను దూరం పెడుతున్నాడని నేను ఆ రకంగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. కానీ మీరందరూ నన్ను 15 రోజులు రిమాండ్కి అయితే పంపించారు కదా, ఇప్పుడు నేను అంతా మారిపోయాను, నన్ను నమ్మండి అని చెప్పి ఇక అందరి ముందు మంచి మార్కులు కొట్టేయడానికి ఒక 4-5 రోజులైతే చాలా మంచిగా ఉంటుంది. ఇక ఆ ఒక వారం రోజుల తర్వాత కళ్యాణ్ని కావ్యని చంపడానికి ఇక ఇంట్లో వంట చేస్తానని ఇక వంట చేస్తుంది. ఇక మొట్టమొదటిసారిగా కళ్యాణ్ దగ్గరకు వచ్చి, చూడు కళ్యాణ్, నువ్వు నన్ను విడాకులు ఇచ్చి పంపించేసి, కానీ నేను ఏమీ అన్ను, కానీ నేను చేసిన వంటని మాత్రం ఈరోజు తినాలి, నువ్వు తిని ఎలా ఉందో చెప్పాలి అని చెప్పి ఏంటో ప్రేమగా ఉన్నట్టు తనకి తీసుకొని వచ్చి అన్నం పెడుతుంది. ఇక వెంటనే కళ్యాణ్ తినబోతూ ఉన్న క్షణంలో చివరాఖరికి ఇక కావ్య పసిగడుతుంది. ఆ వంటలో ఇక విషం కలిపింది అనామిక అని చెప్పి తెలుసుకొని అనామిక చెంపలు 2 చెళ్ళు అనిపించి ఇక ఇంటికి తీసుకొని వచ్చిన అనామికని మెడపెట్టు గెంటేస్తారు దుగ్గిరాల కుటుంబం. కళ్యాణ్ని చంపడానికి వచ్చిన రాక్షసి దీన్ని చెప్పుతో కొట్టి ఇక చెప్పులు దండ వేసి ఊరేగించాలి దీన్ని అని చెప్పి దానలక్ష్మి బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటే, వద్దత్తయ్య, ఇలాంటి వాళ్ళకి మనం ఎంత చేసినా అది మన మీదకే వస్తుంది, కాబట్టి దీనికి డైవర్స్ ఇవ్వాలి అని చెప్పి ఇక అంటుంది కావ్య. అవునే, నాకు డైవర్స్ ఇవ్వాలి, కానీ ఏ రకంగా ఇవ్వాలో చెప్పలేదా? మీ ఆస్తి మొత్తం కూడా నా పేరు మీద రాస్తే నేను డైవర్స్ ఇస్తాను. అప్పటి వరకు మీ అందరినీ రోడ్డు మీదకి లాగుతాను. నా సంగతి మీకు ఇంకా తెలియట్లేదు అని చెప్పి శపథం చేస్తూ ఉంటుంది. ఇక ఈ లోపల అప్పుకి అనామిక గురించి ఒక పెద్ద రహస్యం అయితే తెలుసుకుంటుంది. ఇక అనామిక గురించి ఆల్రెడీ ఇక తన ఫ్రెండ్ అయిన అమ్మాయి అప్పుకి, కళ్యాణ్కి, అనామికకి ముగ్గురికి పరిచయం ఉన్నప్పుడు బాగా క్లోజ్గా ఉన్న ఒక అమ్మాయి ద్వారా అనామికకి ఆల్రెడీ పెళ్ళయిందని, ఆ భర్త ఆల్రెడీ పిచ్చాసుపత్రిలో వీళ్ళు చేసిన పనులకి డిప్రెషన్ అయిపోయి పిచ్చాసుపత్రిలో ఉన్నాడని, వీళ్ళు ఎంతటికైనా తెగిస్తారని అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది అప్పు. అయితే మొత్తానికి ఇక కోర్టుకి వచ్చిన అనామికకి ఆల్రెడీ పెళ్ళయ్యి ఆస్తిని ఏ రకంగా తీసుకుంటావు నువ్వు? నీకు పెళ్ళయ్యింది, భర్త ఉన్నాడు, ఒక మోసం చేసి కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నావు, కాబట్టి నీకు అసలు కళ్యాణ్కి నీకు పెళ్ళి కానట్టే. నీకు పెళ్ళయింది ఇదిగో
ఈ అబ్బాయితో అని చెప్పి ఇక మొత్తానికైతే కోర్టులో అనామికకి మాజీ భర్త అయిన రాజేష్ని తీసుకొని వచ్చి ఇద్దరికి కూడా విడాకులు ఇప్పించేస్తుంది కావ్య. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే త్వరలోనే రాబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.